ఇఫ్ గాడ్ రిస్టోర్స్ యువర్ లైఫ్, ఇఫ్ గాడ్ డెల్స్ ఇన్ యూ, ఇఫ్ యు రియల్లీ రిపెంట్, నువ్వు దేవుని వైపు తిరిగితే, నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే, ప్రభు మీ కుటుంబాల్లో నివసిస్తుంటే, మీలో నివసిస్తుంటే, నీ జీవితం అనేకులకు, మీకు మాట చెప్తాను, యు ఆర్ నాట్ ఓన్లీ బ్లెస్డ్ బట్ యూ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు అదర్స్. ఆశీర్వాదాస్పదం ఒకటి అంటే ఇతరులకు మీరు ఎలా ఉంటారు? ఇప్పుడు అబ్రహాము ద్వారా ఏమయ్యా మనందరూ? ఇప్పుడు అబ్రహాము ఎవరు? మనందరికీ ఆశీర్వాద కారకుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు నేనున్నాను, నేను దేవుని వైపు తిరిగాను, మారు మనసు పొందాను, దేవుడు నాలో నివసిస్తున్నాడు, నేను దేవుళ్ళ మమేకమై ఉన్నాను, నా పిల్లలకి నేనేమయ్యాను? ఇప్పుడు ఆశీర్వాదాస్పదమయ్యాను. నీకేమయ్యాను? నేను ఆశీర్వాదాస్పదమయ్యాను. కాబట్టి దేవుని తట్టు ఎవరైతే తిరుగుతారో, దేవుడిలో ఎవరైతే వసిస్తారో, దేవుడు వైపు తిరిగి పశ్చాత్తాపడి దేవునిలో వారి జీవితాలు అందుకనే మీలో ఎవరైతే రక్షించబడలేదు, బాప్తిసం తీసుకోలేదో, దేవుని తట్టు తిరిగినట్లుగా ఉంటున్నారో వాళ్ళకి నేను బలబుద్ధి చెప్పేది ఏంటంటే, ప్రేమపూర్వకంగా వినమ్రపూర్వకంగా మీరు మీ పిల్లలకు ఆశీర్వాదాస్పదం అవ్వాలి. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నెక్స్ట్